రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫాదర్ ఆఫ్ ద లయర్ అబద్ధాలకు తండ్రి లాంటి. ఎందుకంటే రోజు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూ ఇవాళ కొత్తగా రైతులు పండుగ చేసుకునే రోజులు వచ్చినాయని చెప్పి రేపటి నుంచి 3 రోజులు రైతు పండుగలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? మొన్న లగాచర్ల నుంచి నిన్న దిల్వార్పూర్ దాకా రైతులు మీ మీద ఏ విధంగా నిక్రోషంతో ఉన్నారో, ఆగ్రహంతో ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర రైతాంగం అంతా చూస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ యొక్క కండకావరం, అక్రమ అరెస్టులు, లాఠీ దెబ్బలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రజాపాలన అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్ల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, అన్నదాతల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, వ్యవసాయ కూలీల నుంచి రైతుల దాకా రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఇలా కొనుగోలు కేంద్రాలు లేవు. మీరు చెప్పిన బోనస్ ఏదైతే ఉందో అది ఒక బోగస్ అని తెలిసిపోయింది. కొత్తగా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వడ్లను కొలిసే మిషన్లు వచ్చినాయి నిజామాబాద్ జిల్లాకు. వడ్ల గింజలు కొలిసి దాని మీద బోనస్ ఇస్తాం, కొనుగోలు చేస్తామంటారు. ఇప్పటికంటే ఇవాళ ఈనాడు మెయిన్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50% ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేసిరు వడ్లని చెప్పి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు 50% కొనుగోలు చేయడమేనా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల దాకా, ఫార్మా పొలాల నుంచి పోలీసులు రోడ్ల మీద, గత చరిత్రలో పోలీసులు రోడ్ల మీద వచ్చింది ఎప్పుడు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంగన్వాడీ కార్మికుల నుంచి ఆశా వర్కర్ల దాకా ధర్నాలు, రస్తారోకోలు, వారికి రావాల్సిన కొట్లాట. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. బీడీ కార్మికుల నుంచి బొగ్గు కార్మికుల దాకా, హైడ్రా బాధితుల నుంచి మూసి పీడితుల దాకా, విద్యార్థుల నుంచి మహిళల దాకా, గురుకులాల పిల్లగాళ్ళు విషాహారంతో చనిపోతూ ఉన్నారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థులు చనిపోయి మళ్ళీ కంటిన్యూ అయితే ఇలా హైకోర్టు కూడా సీరియస్ అయిన విషయం. గురుకులాల్లో ఏదైతే ఆహారం ఏదైతే ఇస్తూ ఉన్నారో, ఆహారంలో విషాహారం ఇచ్చి పిల్లల్ని చంపుతూ ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రజాపాలన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా. వ్యాపారస్తుల నుంచి మర్యాదస్తుల దాకా, నీ స్వపక్షం నుంచి విపక్షం దాకా అందరినీ హింసిస్తూ ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పిండు, 23వ పులికేసి రాజు నియంత హింసించే రాజు అని పేరు వచ్చిందట ఈయన. నేను ఈరోజు గూగుల్లో వెతికిన, మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకసారి మా విలేకరులు ఫోటో తీసుకోలేదు. హింసించే నియంత రాజు 23వ పులకేసి, 23వ రాజు పులకేసి. ఈయన ఏంటంటే హింసించే ఈయన ప్రత్యేకత ఏంటంటే హింసరాజు. ఈయనలాగానే ఏ టైంలో వచ్చిండో ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిండో కానీ ప్రజలంతా పరేషానే ఉన్నారు. ప్రతి ఒక్కరు పరేషాన్. స్వపక్షం నుంచి విపక్షం దాకా, వ్యాపారస్తుల నుంచి మర్యాదస్తుల దాకా, విద్యార్థుల నుంచి మహిళల దాకా, హైడ్రా బాధితుల నుంచి మూసి పీడితుల దాకా, బీడీ కార్మికుల నుంచి బొగ్గు కార్మికుల దాకా, అంగన్వాడీ నుండి ఆశా వర్కుల దాకా, రైతు బంధు నుంచి రైతు రుణమాఫీ వరకు, అదేవిధంగా ఆటో డ్రైవర్ల నుంచి ఆర్టీసీ కార్మికుల దాకా, వ్యవసాయ కూలీల నుంచి రైతుల దాకా, నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల దాకా, ఫార్మా పొలాల నుంచి పోలీసుల దాకా ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కొట్లాడారు, పంచాయతీలు పెడతా ఉన్నారు, పరేషాన్లో ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేషన్ పాలన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా ఆదిలాబాద్లో దిల్వాల్పూర్లో ఆర్డీఓ మీద, మొన్న లగాచర్లో అక్కడ కలెక్టర్ మీద, ఇంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందా? ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. నాకు రేపు రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి మీద శ్రీలంక
శ్రీలంకలో ప్రజల తిరుగుబాటు చేసినట్టు ఈ రాష్ట్రంలో తిరుగుబాటు చేస్తారు రైతుల నుంచి ఆటో డ్రైవర్ దాకా అని చెప్పి ఒక అనుమానం నాకు బయట కనబడుతుంది. ఇక మళ్ళీ ఏమనంటే బదనాం చేసుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. బీఆర్ఎస్ నాయకుల దిల్వాల్పూర్లో వేసింది బీఆర్ఎస్ నాయకుల మహిళ ఒక శాఖలి ఐలమ్మ లెక్క నిన్న అగ్నికి ఆగుతవుతుండే పోలీసు వాళ్ళు లేకపోతున్నాయి గంత కోపం మీద ఉన్నారు. ఇక దానికి ఒక కథ పెట్టి ఇది ఈ నాయకులు ఆ నాయకులు మీదే ప్రభుత్వం ఉంది కదా మీరేం చర్యలు తీసుకుంటారో తీసుకోరు. ఇవాళ ఆ కంపెనీ మీద కానీ లగాచర్ల సంఘటనే కానీ పేద రైతుల మీద రైతులతో గోపుకున్నాడు కేసీఆర్తో పెట్టుకున్నాడు ఎవరు మిగిలలేడు ఈ రాష్ట్రంలో. గతంలో మీ పెద్ద నాయుడు చంద్రబాబు గారు ఇలా ఈ చిట్టి నాయుడు రేవంత్ రెడ్డి కూడా మిగిలడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే పెద్ద నాయుడు చంద్రబాబు గారు ఆ రోజు రైతులతో పెట్టుకొని కరెంటుపై హైదరాబాద్ లో కరెంట్ అడిగితే వారిపై కాల్పులు జరిపిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో లేకుండా ఆ పార్టీకి టీడీపీ పార్టీకి తాళం వేసుకొని ఆంధ్రప్రదేశ్కు పారిపోయిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు అన్నం పెడితే ఎవరైనా అన్నదాత సుఖీభావం అంటాం. అట్లాంటిది ప్రతినిత్యం ఈ దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా అన్నం పెట్టే రైతులకు గోసపుచ్చుకుంటే రైతులకు అన్నం పెట్టే రైతన్న మీద దాడి చేస్తూ ఉంటే అక్రమ అరెస్టులు నిర్బంధం చేస్తూ ఉంటే ఆ రైతుల ఉసురు మామూలుగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు చివరికి ఆరుమూరుకు వస్తాడు సిద్ధులగుట్ట మీద ఒట్టేస్తాడు. కొండగట్టు కోతాడు కొండగట్టు అంజన్న గురించి ఒట్టేస్తాడు. కొండగట్టు అంజన్న మీద ఖమ్మం పోతాడు భద్రాద్రి రామయ్య మీద ఒట్టేసి చెప్తా ఉన్నా 100% రుణమాఫీ చేస్తాడు. చేసిండా 100% రుణమాఫీ? ఇలా ఆర్మూరు ప్రజల నుంచి బోధన ప్రజల నుంచి బాల్కొండ ప్రజల నుంచి నిజామాబాద్ డిచ్పల్లి రూరల్ ప్రాంతంలో అడిగితే రాంగ తోవలు అడిగితే అన్నా మాకు రైతు రుణమాఫీ రాలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, మళ్ళా ఇప్పుడు ఏ సంగతి వచ్చిందన్నా మళ్ళా రైతు బంధు ఇస్తాడంటే ఇంకెక్కడిస్తాడు? ఈ 23వ పులకోసి ఇస్తాడా? ఈ నియంత ఇస్తాడా? ఈ హింసారాజు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. కనబడ్డదా విలేకరులకు? ఫోటో తీసుకోండి జర మంచిగా. నిన్న కేటీఆర్ గారు చెప్తే ఎవరి 23వ పులకేసు అని చెప్పి తీసిన ఫోటో గూగుల్లో చెప్తే అత్యంత నియంత హింసారాజట. ప్రజల్ని బూతులు తిట్టుడు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు బూతులు తిట్టుడు, ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే తూ అని ప్రజలు ఉంచుతా ఉన్నారు. రైతులను రాజులుగా చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రైతు బంధించి రైతులకు బాంధవుడైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రైతులలో 24 గంటల కరెంట్ ఇచ్చి వాళ్ళ కళ్ళలలో వెలుతురు నింపిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు. అసలు తెలంగాణ తెచ్చిందే కేసీఆర్. తెలంగాణ రావడానికి కాశీ నుంచి కన్యాకుమారి దాకా 36 జాతీయ పార్టీలు మెడలు వెంచి నీలాంటి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మెప్పించి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తొక్కి సోనియా గాంధీని ఒప్పించి ఆ రోజు తెలంగాణ తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ గారిని బూతుల పురాణం తిడుతూ ఉన్నాడు. ఈ బూతుల ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆయన మాట్లాడిన బూతులు ఆయన్నే ప్రజలు తిడుతురు. నాకు తెలిసి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక రాజకీయవేత్త ఇన్ని తిట్లు తిన్నోడు ఎవరు ఉన్నాడంటే ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. ఇలా లగాచర్ల నుంచి దిల్వాల్పూర్ వరకు ఎందుకయ్యా నీ మీద దాడి చేస్తూ ఉన్నారు? నీ అధికారుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? వాళ్ళని ఎందుకు హింస చేస్తూ ఉన్నావు? అధికారులను కూడా వదులుతలేవు. సార్ మేము పోమయ్యా అని కలెక్టర్ పోలేదు అక్కడికి. కలెక్టర్ పోకపోతే, ఎస్పీ పోకపోతే ఆర్డీఓని పంపిస్తే ఆర్డీఓ కారు మీద దాడి చేసిన సంఘటన ఇలా కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు నిన్న నిజామాబాద్ నడిగడ్డ మీద మేము మా తెలంగాణ భవన్ లో దీక్ష దివాస్ గురించి ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి ఇక్కడ వస్తే రాంగ న్యాయవాదులు రోడ్ల మీద ఎక్కి ఏంటి అంటే అరెస్టులు, నిర్బంధం, కొట్టుడు, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు. రేవంత్ రెడ్డి యొక్క ప్రత్యేకత ఏంటంటే కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు. ప్రజలు ఏది వద్దంటే ఆయనకు ముద్దు. హైదరాబాద్ బాధితులు మా బిల్డింగ్ కూల్చకుంటే బరాబరి కూల్తా, రోడ్ రూలర్ ఎక్కిస్తా, జేసీబీలు పెట్టి తొక్తా, ఈ మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రివా నువ్వు చెప్పరాశివా నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, చేతనైతే ఏమైనా సాయం చేయు. పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా ఎవరిని వదులుతారు? ముసలోళ్ళ పింఛన్లు కూడా మింగిడు 3 నెలలు. ముసలోళ్ళ పెన్షన్లు 3 నెలలు ఇయ్యలే. మా సోదరుమని చెప్తా ఉంది బోధనలో, మహిళా అక్క చెల్లెలందరూ చెప్తా ఉన్నారట. మా జడ్పీ చైర్మన్ మాజీ విఠలరావు గారు చెప్తా ఉన్నారు 3 నెలలు మింగేసినట పింఛన్. రైతులను ముంచుడే,
రైతు బంధు ఇవ్వకుండా. ఇక కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇక రైతులు అంటారు కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఉండే, ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక అమ్మకం అని చెప్పి అర్థమైంది సార్. మేము బోగస్ అని చెప్పి ఆయన పట్టుకొని పోతే ఆయనతో మా వడ్లు అమ్ముకొని ఆయనతో పెదనాయుడికి ఇవ్వగల పైసలు, ఆయన దగ్గరికి పోతే కాంట్రా పడ్డాయి, ఆ మిల్లుల పడ్డాయి, అత్తయ్య రావు మాకు నమ్మకం లేదు కాబట్టి మేము ఎవరు ఇవ్వమని చెప్పి 50% పైన వడ్లు ఇలా రైస్ మిల్లర్లకు అమ్ముకున్న పరిస్థితి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ గ్రామం ఏదైనా కాంగ్రెస్ సర్కార్ పై సంగ్రామం వేయాల, గ్రామం ఏదైనా కాంగ్రెస్ సర్కార్ పై సంగ్రామమే చేస్తూ ఉన్నారు. దానికే ఇవాళ లగాచర్ల నుంచి దిల్వార్పూర్ ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ కండకవరం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఆ జీవన్ రెడ్డి నువ్వు మాట్లాడతావు, నీ బిల్డింగ్ సీజ్ చేస్తా, నీ భూములు గుంజుకుంటా, నీ ఇల్లు కూలగొడతా, నీ భార్య మీద కేసు పెడతా, నా మీద కేసులు. మా షకీల్ భాయ్ ఆయన మీద కేసులు, ఆయన కొడుకు మీద అక్రమ కేసులు, మా నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ భర్త మీద కేసులు, ఆయన మీద దాడులు. గింత కండకవరం ఎందుకయ్యా? నేను ఈ జిల్లా నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతా, ఆయన అంటుడు ఛాలెంజ్ చేస్తారా? నువ్వేం ఛాలెంజ్? నువ్వే పిసిసి ప్రెసిడెంట్, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా నీతో ఛాలెంజ్ చేసేదంటే తెలుసుకో, చూసుకో. ఈ పెట్టిన వాస్తవం కాదా? నిన్న నిజామాబాద్ లో ప్రథమ పౌరుడు మేయర్ నీతు కిరణ్ భర్త మీద శేఖర్ మీద దాడి చేస్తూ ఉన్నారు గుండాలు, మా మీద కేసులు. జిల్లాలో ఉన్న అందరు నాయకుల మీద కేసులు, తలా ఒకటి కేసులు. మా భార్య, మా అమ్మ 70 సంవత్సరాల ఉంది, ఆమె మీద కూడా కేసులు పెట్టింది. నేను అంటాను అంటే నీ మీద ఎదురు మాట్లాడితే కేసులు పెడతావా? కేసీఆర్ గారి హయాంలో ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, ఆయన హయాంలో పాడి పంటలు, కేసీఆర్ గారి హయాంలో పాడి పంటలుంటే రేవంత్ రెడ్డి వచ్చాక అగ్ని మంటలైంది ఈ తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సీఎం 7 బ్రదర్స్, అంతులేని అవినీతి. ఎవరిని అడుగు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా వంచుకున్నారు. మా కేసీఆర్ గారి కుటుంబం ఫైటర్స్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు, వారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో ఈ రాష్ట్రాన్ని కాపాడితే ఈ సీఎం బ్రదర్స్ 7 బ్రదర్స్ అంతులేని అవినీతి. ఎవర్రా అంటే నిజామాబాద్ జిల్లా ఒక్కోటి చూస్తూ ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా ఇంకో తమ్ముడు చూసుకుంటుడు, మహబూబ్నగర్ ఇంకొక ఆయన, ఖమ్మం జిల్లా ఇంకొక ఆయన, రియల్ ఎస్టేట్ ఇంకొక ఆయన, ఫార్మా కంపెనీల అలాట్మెంట్ ఇంకొక ఆయన, కన్జర్వేషన్లు ఇంకొక ఆయన. కాంగ్రెస్ కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ అట. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లెక్క జాయింట్ ఫ్యామిలీ మాది. మా నాయకుడు సంపాదిస్తే మేమంతా పంచుకుంటాం. ఇక జిల్లాల అనిల్ ఈరవత్రి, ఆయన ఇసుక దందా చూసుకుంటుండు. మారాల మోహన్ రెడ్డి, ఆయన ఇంకో దందా చూసుకుంటుడు. సుదర్శన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసుకుంటా, ఆయన చీప్ లిక్కర్ దందా చూసుకుంటుడు. పేద ప్రజల కడుపు కొట్టుకుంటా మేడ్చెల్ల ఆడ. ఇక మహేష్ కుమార్ గౌడ్ మీ అందరికి తెలిసిందే. ఇక ప్రతి జిల్లా అంతా ప్రతి కల్లుబట్టిలో మామూలు వసూలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రైస్ మిల్లర్స్ వాళ్ళ మామూలు ఇస్తూ ఉన్నారు, దుకాణదారులు వాళ్ళ మామూలు ఇస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వీళ్ళు కూడా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ అయింది కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మూసి ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల మురికి నీళ్లను కూడా వదలని పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను మాట్లాడుతాను ఇలా భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, హైదరాబాద్ లో మూసీ స్కామ్. ఇది కాంగ్రెస్ యొక్క ప్రత్యేకత. మేము బరాబరి చేస్తామని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మేము కూలగొడతాం అంటే ప్రజలు మిమ్మల్ని కూలగొడతారు. కూలగొట్టరా? నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఇదే విధంగా ఈ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, జిల్లా ఎస్పీ, పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, జిల్లా కలెక్టర్, అధికారులంతా అతి ఉత్సాహం చూపిస్తా ఉన్నాం. అంతా కూడా మా పింక్ బుక్ లో లెక్కించుకున్నాం. మా కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాం, పింక్ బుక్ లో రికార్డు నంబర్లు పెరుగుతూ ఉన్నాయి. యాడ ఖమ్మం జిల్లా నుంచి పడితే ఆదిలాబాద్ దాకా యాడ ఉన్న గల్లవడ్డీ గుంజుకొచ్చి వడ్డీకి అసలుతో పాటు వడ్డీ ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. వడ్డీ తీస్తాం. మీ జరిగే కరప్షన్ వీళ్ళు అడ్డగోలుగా, ఆరుమూరుల వినయ్ రెడ్డి గారు వాడైతే అడ్డగోలుగా దోసుకుంటుడు.
ఘోరం విలేకరులకు చెప్తే ఒక రోడ్డుకు నేను ఇరువైపుల జీవో తీసుకొచ్చి తగ్గిస్తే 72 ఇళ్లకు నోటీసులు ఇచ్చి 5 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. భీమ్గల్ సిఐని తీసుకొచ్చి ఆర్మూర్ సిఐ దగ్గర పైసలు తీసుకుంటూ ఒక 20 ఎకరాల బఫర్ జోన్ లో ఉన్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రైతులను బెదిరించి అగ్రిమెంట్లు చేసుకుంటూ ఓడు ఇసుకే దోసుకుంటుడు, ఓడు భూముల రియల్ ఎస్టేట్ దోసుకుంటుడు, ఓడు ఇళ్ళను కూడా కొడతా అని చెప్పి అది జిల్లా అంతా అవినీతి. పేపర్లకు రాసుకున్నంత రాసినంత రోజు ఏ పేపర్ తీసినా కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి. రాష్ట్రంలో సీఎం 7 బ్రదర్స్, నిజామాబాద్ లో మహేష్ కుమార్ అండ్ బ్రదర్స్, మహేష్ కుమార్ గౌడ్, ఈరవతి అనిల్, జిల్లాల సుదర్శన్ రెడ్డి, ఎవరికి దోషంతో వాళ్ళు మంచుకో దందా పంచుకునుడు. కాబట్టి ఖచ్చితంగా మరి వీరందరి కూడా ఈ చిట్టినాయుడు గారు గతంలో అంటూ తెలంగాణ ఆనవాయితీ లేకుండా తెలంగాణ అనే పదం లేకుండా చేస్తా అంటూ తెలంగాణ పదం లేకుంటే నువ్వేడికించేడికి వచ్చినావు? సమైక్య రాష్ట్రంలో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అవుతావా? అరే తాగే నీళ్లు ఇలా మిషన్ భగీరథ మీ ఇంట్లోకి వచ్చే జూబ్లీహిల్స్లో నీళ్లు కేసీఆర్ ఇచ్చినాయ్యా. మిషన్ భగీరథ నుంచి మీ ఇంటి నుంచి సెక్రటరేట్కి వచ్చే రోడ్ కేసీఆర్ వేసిందయ్యా. నువ్వు ఉండే సీటు, నువ్వు కూర్చుండే బిల్డింగ్ సెక్రటరేట్ కేసీఆర్ గారు ఇచ్చిందయ్యా. నీ అన్నదమ్ములు దోసుకుంటున్నా రియల్ ఎస్టేట్ ఏదైతే పెరిగి సంపద పెంచిడో ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం వల్ల పెరిగిన సంపదనయ్యా ఈ రాష్ట్ర సంపద. ఇలా హైదరాబాద్ను మొత్తం గడబడి చేసేసి ఏమైందంటే రియల్ ఎస్టేట్ డౌన్, అగ్రికల్చర్ డౌన్, కరెంటు డౌన్, మొత్తం అన్ని పోయినాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు తెచ్చిన పథకాలన్నీ ఒక్కటి కూడా చాలు లేవు. ముసలోళ్ళ ఉసురు పోసుకుంటూ 2000 4000 అత్యాశ ఇచ్చిండు. ఏంటంటే ముసలోళ్ళకు 4000 పింఛన్లు ఇచ్చిండా? మహాలక్ష్మి పథకం తీసుకొస్తే తెచ్చిండా? తులం బంగారం ఇస్తాం ప్రతి ఆడబిడ్డకు పెళ్లి చేసిలో కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. తులం బంగారం ఎక్కడ వస్తుందా? ఏది వస్తలేదు. ఏంది అంటే ఇలా పల్లెల్లో అధికారుల దురహంకారం, సర్కారుపై రైతుల ధిక్కారం, భూదోపిడికి వంతపడుతున్న అధికారులు, రేవంత్ సోదరులు భూ కబ్జా కోరులు, చిట్టినాయుడు దుర్నీతికి తెలంగాణ ఆహుతి అయిపోతుంది. రేవంత్ రెడ్డి దుర్నీతికి తెలంగాణ ఆహుతి అయిపోతుంది, కాలిపోతుంది, అగ్గి వెలిగింది. ఇలా హైదరాబాద్ కొలాప్స్ అయిపోయింది. పెట్టుబడి పెట్టేటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు, రియల్ ఎస్టేట్ లేడు, బిల్డింగ్ చేసేటోళ్ళు లేడు, బిల్డింగ్లు కట్టేటోళ్ళు లేడు, ఉన్న కార్మికులు ఇక్కడి నుంచి అంతా మారిపోయింది, ఉద్యోగాలు లేక పనులు లేక. కాబట్టి నేను ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని. మాట్లాడితే అయితే కేసీఆర్ తిట్టుడు, లేకపోతే కాల్చడాలు, కూల్చడాలు, పేర్చడాలు, అరెస్టులు, నిర్బంధాలు, ఇక పోతే బీఆర్ఎస్ మీద కేసులు పెట్టి బెదిరించు. నేను చెప్తా ఉన్నా బిడ్డ, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతా, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉండే మీరు పెట్టినన్ని కేసులు, కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు, నా మీద పెట్టిన కేసులు, ఈ జిల్లాలో ఉన్న నాయకుల మీద పెట్టిన కేసులు, ఎమ్మెల్యేల మీద పెట్టిన కేసులు, మేము 10 సంవత్సరాల్లో, మీరు 11 నెలల్లో ఇన్ని కేసులు పెట్టారు కదా. దగ్గర ఒక 1200 నుంచి 1500 కేసులు పెట్టారు. మరి సంవత్సరానికి 1500 చొప్పున మేము కేసులు పెడితే మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటున్నానా? ఈ జైలు ఎరిపోతున్నానా? మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాం, ఈ ప్రాంతం నుంచి పారిపోయేటట్టు చేస్తా ఉన్నాం. మళ్ళా అదే గతి నీకు పడుతుంది, అవే ఊచలు మీకు లెక్క పెడతాం, అట్లనే మిమ్మల్ని పంపిస్తాం. దీనికి అత్యుత్సాహం చేస్తున్న పోలీసులు జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుంది, అసలుకు వడ్డీతో పనిష్మెంట్ ఉంటుంది. మా పింక్ బుక్లలో వాళ్ళ పేర్లు ఎక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖండకారం కొద్దిగా తగ్గించుకొని ప్రజలకు ఏమైతే పనిచేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నీరో చక్రవర్తి రోడ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిండు. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఫిడేల్ వాయిస్తూ తెలంగాణను తగలబెడుతుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సీఎంగా పాలనలో విఫలం, అవినీతి అరాచకాల్లో సఫలం, రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినాయి. ఎక్కడ శాంతి లేదు, భద్రత లేదు. తెలంగాణ ప్రజలకు మరణ శాసనమైంది ఈయన పాలన. రాష్ట్రంలో ఈయన హోమ్ మినిస్టర్ ఎవరంటే ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనమైనాయి. తెలంగాణ ప్రజలకు అది మరణ శాసనంగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. హోంశాఖ మంత్రి కూడా రేవంత్దే కాదా? విద్యాశాఖ మంత్రి రేవంత్దే. 45 మంది విద్యార్థులు చచ్చిపోయారు.
శైలజ అనే విద్యార్థిని చనిపోతే ఆ ఊరంతా 144 సెక్షన్ పెట్టి ఎవరు రాకుండా పోకుండా బంద్ పెట్టి మా కోవలక్ష్మి గారిని రాత్రి 3 గంటలకు ఒక మహిళా ఎమ్మెల్యేను తీసుకొని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి పట్టుకోవడం. విద్యారంగం ఆయన ఉంది. పేపర్ ఇస్తే ఈ గురుకుల హాస్టల్లో ఇంతమంది విషారం, ఆ గురుకుల హాస్టల్ ఇలా హైకోర్టు కూడా ఆ విషయంలో సీరియస్ అయిందని చెప్పి రేవంత్ వద్దే విద్యారంగం గురుకులాలలో మరణ మృదంగం. మా మీడియా మిత్రులు కొద్ది రాసుకోవాలి. విద్యారంగం ఆయన దగ్గరనే ఉంది. తెలంగాణ గురుకులలో మరణ మృదంగంగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదేమి ఇందిరమ్మ రాజ్యం, ఇదేమి ప్రజాపాలన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. ఈ 23వ రాజు మళ్ళీ ఒకసారి తీసుకోండి ఫోటో. మీసాలు మీదికేసిండు, నియంత హింసారాజుగా మారిండు. ఈ రేవంత్ రెడ్డి కూడా హింస, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలుగా మారిన ముఖ్యమంత్రి. చరిత్రలో ఇన్ని తిట్లు పడ్డ ముఖ్యమంత్రి కూడా ఈ దేశ చరిత్రలో ఎవరు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు ప్రధానంగా దీక్షా దివాస్ గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ సచ్చుడా, తెలంగాణ తెచ్చుడా, కేసీఆర్ సచ్చుడా అనే నినాదంతో ముందడుకు కేసీఆర్ సచ్చుడా, తెలంగాణ తెచ్చుడా అనే నినాదంతో ముందడికెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆ రోజు దీక్ష నవంబర్ 29వ తారీఖు నుంచి ప్రారంభమై మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి ఆ రోజును రేపు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి ఇలా ఏ గ్రామం అడిగినా మేమంతా తరలి వస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి 20 మంది 30 మంది చొప్పున రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో ఉదయం అమరవీరులకు అక్కడ నివాళులు అర్పించి తెలంగాణ తల్లికి మేము ఇక్కడ పూలదండ వేసుకొని దాని తర్వాత ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా మా యువజన నాయకులు అభిలాష్ గారి ఆధ్వర్యంలో 100 మంది యువకులు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తామని వాళ్ళు ముందరికి వచ్చారు. దాని తర్వాత ఇక్కడ దీక్షా దివాస్ కార్యక్రమం ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడ 10:30కు అమరవీరుల దగ్గర ఆ ప్రోగ్రాం చేసుకొని 11 గంటల నుంచి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి జిల్లా ప్రజలందరూ అంటే మరి నిజామాబాద్ అడ్డా అంటే తెలంగాణ గడ్డ, తెలంగాణ అడ్డా అంటే నిజామాబాద్ గడ్డ. కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బోధన్ నియోజకవర్గం నుంచి 1000 మంది, బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి మా మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి, అర్బన్ నుంచి 1000 మంది, నిజామాబాద్ రూరల్ నుంచి 1000 మంది, అదేవిధంగా ఆర్మూర్ నుంచి కూడా 1000 మంది, దాదాపు 5000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. ప్రజలంతా ఆ రోజు దీక్షా దివాస్ ఒక బ్రహ్మాస్త్రం అయితే తెలంగాణ రావడానికి ఈ రోజు ఈ దీక్షా దివాస్ యొక్క స్ఫూర్తితో ప్రజలంతా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, మళ్ళీ గెలవాలి కేసీఆర్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా ఇలా గ్రామాన తెలియజేస్తూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ రేపటి దీక్షా దివస్ రేపటి మళ్ళీ విజయానికి ఒక బ్రహ్మాస్త్రంగా ఉండబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. అడ్రస్ తెలంగాణ భవన్లోనే దీక్షా దివస్ కార్యక్రమం. మరి పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్లు, వాళ్ళ అరెస్టులు, వాళ్ళ నిర్బంధాలు, వాళ్ళు పర్మిషన్ అడిగితే మేము ఇయ్యమని చెప్పడం. కాబట్టి మేము మంచిగా తెలంగాణ భవన్లోనే చేసుకుంటాం ఒక గొప్ప కార్యక్రమాన్ని. వాళ్ళు ఎన్ని ఆటంకాలు కల్పించాలని ప్రయత్నం చేసినా జాగ్రత్త, ఎస్ఐలు సిఐలు జాగ్రత్త ఉండాలి. ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పి మీరు మనసులో పెట్టుకోండి. మీరు మారాలి కొద్దిగా. ఈ కాంగ్రెస్ పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ. ఇంకా ఎక్కువ తక్కువ అంటే ఇంకా ఏడాది ఉంటుందో లేదో తెలుస్తలేదు మాకు. మరి నిన్ననే మోడీ గారు కూడా మీటింగ్ పెట్టిరు ఢిల్లీలో, అన్నారు మాకు అనుమానం ఉన్నది దాని మీద కూడా 26 దాకా కూడా కొనసాగుతున్న తర్వాత జమిలీ ఎలక్షన్లు అంటారు. 1-2 ఏళ్ళకి మీరు ఆగమైపోయి పరేషాన్లు అయితే జీవితం అంతా పరేషాన్ అయిపోతారని జిల్లా సిపి గారికి, ఏసీపీలకు, డీసీపీలకు ప్రత్యేకంగా ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాం. నేను లాయర్ని కూడా. మా జిల్లాలో మా కార్యకర్తల కేసులు పెడితే మాత్రం బరాబరు దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగా పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.